నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డబుల్ హ్యాట్రిక్పై కన్నేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బాలయ్య పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమా డాకు మహారాజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలన్న పనిలేదు. బాలయ్య మాస్ ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు దర్శకుడు బాబీ. అలాగే బాబీ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ కంటెంట్కి తగ్గటువంటి కటౌట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి బాలయ్య అండ్ బాబీ బాక్స్ ఆఫీస్కి చూపించబోతున్నారు. అలాగే ఈ సినిమాను బాలయ్యని ఎంతో అమితంగా ప్రేమించే నాగవంశీ ఈ సినిమాను నిర్మించడం ఇక్కడ మరొక విషయం అనే చెప్పుకోవాలి. బాలయ్యపై ఉన్న తన ప్రేమ అంతా ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను జనవరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ఇలా జనవరిలో బాలయ్య అభిమానులకు భారీ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలకు డాకు మహారాజ్ ట్రైలర్ అటాచ్తో థియేటర్లు పూనకాలు లోడ్ అవుతాయి. అలాగే ఆ తర్వాత నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఓ స్టార్ హీరోని గెస్ట్గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి తరం హీరోలలో ప్రీ రిలీజ్ ప్రజెంట్ గట్టిగా పేలాలంటే మహేష్ లేదా ప్రభాస్ లాంటి హీరోలు రావాల్సి ఉంటుంది. బాలయ్య పిలిస్తే వాళ్ళు రాకుండా ఉంటారా? ఎంతో సంతోషంగా ఆ వేదికను పంచుకుంటారు. బాలయ్య జనరేషన్ హీరోల కంటే మహేష్ బాబు, ప్రభాస్లో ఎవరో ఒకరైతే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అన్స్టాపబుల్ షో తర్వాత బాలయ్య మరింతగా ఫేమస్ అయ్యారు. అలాగే టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీల అందరితో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. డాకు మహారాజ్ కోసం బాలయ్య బాబు, మహేష్ బాబు, ప్రభాస్ని ఇద్దరిని తీసుకొస్తారేమో వేచి చూడాలి.